పర్యావరణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా పేదలకు ఉపాధి అవకాశాలు కలిగేలా ఉండాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని స్టేట్ ఛాంబర్లో అనంతగిరి పర్యాటక అభివృద్ధిపై చేపట్టాల్సిన పనులపై అటవీ, దేవాదాయ, మిషన్ భగీరథ, భూగర్భ జలాల, మున్సిపల్ విభాగాల అధికారులతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయకులతో కలిసి శాసనసభ సభాపతి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సభాపతి మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి స్వచ్ఛ దర్శన్ పథకం కింద 110 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఈ నిధులతో 213 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారని ఆయన తెలిపారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి నిధులు వృధా చేయకుండా అవసరమైన పనులు చేపట్టాలని ఆయన సూచించారు. దాంట్లో పడవలు తిరుగుతున్నాయి, చాలా మంచి వాతావరణం ఉన్నది. అందులో అనంతగిరి హిల్స్ నుంచి పోవాల్సి వస్తుంది అని ఒక 10 ఏళ్ల కిందట నాకు రోడ్డు ఖాళీ ఉంటుంది. హైదరాబాద్ టు వికారాబాద్ రోడ్డు ఒక బండి పోయినాక 10 నిమిషాలకి రోడ్డు. అట్లాంటిది ఈరోజు మీరు వేసిన తర్వాత బండి వెనుక బండి ఒక 1/2 కిలోమీటర్ పోగొట్టాలి. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్, టూరిజం డెవలప్మెంట్, రోజు మీకు ఫ్రైడే, సాటర్డే, సండే ఇంచుమించు తక్కువ 5,000 నుంచి 10,000 మంది. అండ్ లీజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రక్షన్ ఏం కాలేదు. కన్సల్టెంట్ లేదు.